H1B వీసా ఎ డ్రీమ్ ఆఫ్ అమెరికా 2026లో H1B వీసా లాటరీ సిస్టంలో చాలా డిఫరెంట్ చేంజెస్ వచ్చాయి, చాలా మేజర్ చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటి వి విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, నాకు వీసా ఎలా వచ్చింది, 2025లో H1B ప్రాసెస్ ఎలా ఉండేదో వి విల్ డిస్కస్ ఇన్ షార్ట్, అండ్ దెన్ వి విల్ డిస్కస్ లైక్ వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెన్ ఇన్ 2026. సో ఆఫ్టర్ స్టార్టింగ్ మై కెరియర్ లైక్ ఐ స్విచ్డ్ కపుల్ ఆఫ్ కంపెనీస్ అండి. కపుల్ ఆఫ్ కంపెనీస్ స్విచ్ చేసిన తర్వాత ఐ సెటిల్ ఇన్ వన్ కంపెనీ కాల్డ్ ఈవోక్ టెక్నాలజీస్. సో H1B వీసా కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది లక్ అండి. సో ఒక టెస్టింగ్ ప్రొఫైల్కి H1B వీసా అప్లై చేయడం చాలా తక్కువ మన ఇండియన్ కంపెనీస్లో కానీ, ఐటీ కంపెనీస్లో కానీ, ఎక్కడైనా కూడా. సో అలాంటిది నాకు ఎలా వచ్చింది అంటే బేసిక్గా ఐ వర్క్డ్ అండర్ వెరీ గుడ్ మేనేజర్ అండి బేసిక్గా. సో వెన్ ఐ సే లైక్ మేనేజర్, ఇన్ఫాక్ట్ ఐ షుడ్ కాల్ హిమ్ యాజ్ అ లీడర్. సో మేనేజర్కి లీడర్కి డిఫరెన్స్ ఏంటి అంటే బేసిక్గా మేనేజర్ హూ జస్ట్ మేనేజెస్ ది వర్క్ బేసిక్గా, అంటే పీపుల్ని కానీ వర్క్ని కానీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. లీడర్ ఈజ్ అ పర్సన్ హూ గ్రో టీమ్ మెంబర్స్ కెరియర్ అండ్ ఆల్సో లైక్ క్రియేట్స్ అనదర్ లీడర్. సో అలాంటి ఒక మేనేజర్ కింద నేను వర్క్ చేశాను కాబట్టి ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. నా కోర్ సబ్జెక్ట్ వచ్చేసి ఆటోమేషన్ మొబైల్ టెస్టింగ్ ఇంజనీర్. సో నేను మొబైల్ ఆటోమేషన్ టెస్టింగ్ చేస్తాను, అండ్ ఐ ఆల్సో డూ ప్రొడక్ట్ ఓనర్ అండ్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ఆల్సో UI UX డిజైనర్. ఇలాంటి డిఫరెంట్ 4 to 5 డిఫరెంట్ స్కిల్ సెట్ ఉండడం వల్ల ఇట్ రిప్రజెంటెడ్ మీ వెరీ గుడ్ వే టు ది కంపెనీ అండ్ వెరీ గుడ్ వే టు ద క్లయింట్ అండ్ ఆల్సో వెరీ గుడ్ వే టు ది మేనేజర్. సో వాళ్ళు నా పర్ఫార్మెన్స్ చూసి, నా స్కిల్ సెట్ చూసి అండ్ ది గివెన్ మీ ఆపర్చునిటీ లైక్ H1B వీసా అప్లై చేశారు నాకు కొంచెం. అండ్ వెరీ మచ్ థ్యాంక్ టు ది కంపెనీ లైక్ హూ డిడ్ దిస్ టు మీ. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా 2025 కన్నా ముందు H1B లాటరీ సిస్టమ్ ఎలా ఉండేదంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ కంపెనీస్ అప్లై H1B పిటిషన్స్ అందరూ అప్లై చేస్తారు. సో US గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అందరు పిటిషన్స్ చేసిన తర్వాత లాటరీ సిస్టమ్ ద్వారా నేమ్స్ని పిక్ చేస్తూ ఉంటుంది. సో పిక్ చేసిన వాళ్ళకి US వీసా అలొకేట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఒకవేళ మీ నేమ్ పిక్ అవ్వకపోయినా కూడా సెకండ్ రౌండ్లో మళ్ళీ పిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది 2025లో లాటరీ సిస్టమ్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సాలరీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, దే పిక్ ది నేమ్స్ ఇన్ ఏ ర్యాండమ్ లాటరీ బేస్డ్ సిస్టమ్. నౌ 2026లో చేంజెస్ ఎలా వచ్చాయంటే నో మోర్ ర్యాండమ్ లాటరీ సిస్టమ్ అనమాట బేసిక్గా. సో ఇందులో ఏంటంటే వేరియస్ ప్రకారంగా డిపెండ్ చేసుకొని లాటరీ పిక్ అవుతుంది. సో ఎలా అంటే సో హూ హ్యావ్ హయ్యర్ శాలరీస్, హూ హ్యావ్ హయ్యర్ వేజెస్, హూ హ్యావ్ వెరీ గుడ్ హయ్యర్ స్కిల్, వాళ్ళకి మాత్రమే ప్రాబబిలిటీ ఎక్కువ పెట్టేసి వెయిటెడ్ సిస్టమ్ అని ఒక కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ వెయిటెడ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మీకు ఎక్కువ శాలరీ ఉండి ఎక్కువ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటే వాళ్ళకి మాత్రమే 35% ప్రాబబిలిటీని ఈ ర్యాండమ్గా నేమ్స్ అనేది పిక్ చేస్తూ ఉంటుంది. అలా సిస్టమ్ని వాళ్ళు క్రియేట్ చేశారు ఈసారి. అండ్ ఇది మాత్రమే కాకుండా దే నీడ్ టు పే, అంటే అవుట్ సైడ్ US 2025 తర్వాత ఎవరైతే H1B పిటిషన్స్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా $100,000 ఫీ పే చేయాలి. 100K is nothing but 1 crore rupees, around 1 crore rupees of Indian currency they need to pay as a fee to the US government. Then only they will give you H1B visa. That's how it is now.